గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. కర్నూలులో ఉన్న సబ్ జైల్ మహిళలకి ఉన్న సబ్ జైల్లో ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి ఈరోజు ఈ సబ్ జైల్కి ఏమేమి కావాలి, ఏమేమి మేము డొనేట్ చేయొచ్చు అని చెప్పి అడిగి తెలుసుకున్నవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి, ముఖ్యంగా తాగునీటి సమస్య, ఆర్ఓ ప్లాంటు, 2 టీవీలు శోభా నాగిరెడ్డి గారి ట్రస్ట్ తరపు నుంచి సబ్ జైలుకి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నేను ఎందుకు ఇక్కడికి రావడము, వచ్చి ఎందుకు నేను డొనేట్ చేశానని చాలామందికి, మీడియా మిత్రులకు అందరికీ తెలిసే ఉంటుంది. గత ప్రభుత్వంలో నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇదే సబ్ జైల్లో పెట్టడం జరిగింది. మరి ఆ రోజు ఇది తప్పుడు కేసని మా తరపున లాయర్లు కావచ్చు, మేము కావచ్చు, ఎంతమందితో ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినిపించుకోకుండా మా మీద ఒత్తిడి పెట్టి ఒక తప్పుడు కేసుని సృష్టించి వెనకల వైసీపీలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కలిపి మరి ఆ తప్పుడు కేసుని పెట్టడమే కాకుండా నాకు సంవత్సరం, అప్పుడు బాబుకి సంవత్సరము, ఒక తల్లినని కూడా చూడకుండా నన్ను, నా భర్తని ఇద్దరిని జైల్లో పెట్టడము నిజంగా ఆ సంఘటన నేను ఇంకా కూడా మర్చిపోలేదు. ఎందుకంటే కేసు పెట్టి జైల్లో ఉండడం ఒక ఎత్తు అయితే, కొడుకుకి దూరంగా, బాబుకి దూరంగా లోపల ప్రతి క్షణము బాబు గురించి ఆలోచిస్తూ, నా కొడుకు గురించి ఎట్లా ఆలోచించినానో ఆ టైంలో కార్యకర్తలు కూడా నేను లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారేమో, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారేమో, ఆ టైంలో యువగలం జరుగుతుంది, అది ఏ విధంగా చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈరోజు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒకసారి గుర్తు వస్తుంటే నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా అందులో నుంచి బయటికి వచ్చి అది పట్టుదలగా తీసుకొని ఏ విధంగా కార్యకర్తలు మేము కష్టపడి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఈరోజు గట్టిగా మేము పోరాటం చేసినాం కాబట్టే మళ్ళీ గెలిచి ఈ స్థాయికి రావడం జరిగింది. నిజంగంటే ఒక విధంగా ఒక పక్కన బాధగా ఉన్న, ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో గతంలో తప్పుడు కేసు వేయించుకొని చాలామంది ఇబ్బందులు పడినారు, జైలుకి వెళ్ళారు. నేను వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న తప్పుగా కేసులు వేయించుకొని లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. మనము ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు చేసి జైలుకు పోయినాము, ఇప్పుడు గెలుచుకున్నాము. కానీ గెలిచిన తర్వాత అవన్నీ కూడా మనం మర్చిపోతే దానికి విలువ ఉండదు. సో కార్యకర్తలందరూ కూడా ఒకటే తెలియజేసుకోవడం ఏంటంటే, మనం పడిన ఇబ్బందులు, కష్టాలు, రాష్ట్రం పడిన ఇబ్బందులు, కష్టాలు, ప్రజలు పడిన ఇబ్బందులు, కష్టాలు ప్రజలు మర్చిపోయినా మనం మర్చిపోకూడదు. మనం చేసే పోరాటాలు, అధికారంలోకి వచ్చాం కాబట్టి పోరాటాలు ఉండవని అనుకోకూడదు. అధికారంలో ఉన్నా లేకపోయినా మనము ఏవి ఫేస్ అయినాము అనేది మనం గుర్తుపెట్టుకొని ఆ పోరాటాలు కంటిన్యూ చేసి రాష్ట్రాన్ని, రాజకీయాన్ని, మనల్ని నమ్ముకున్న కుటుంబాలని ఏ విధంగా మనం ఆదుకోవాలనేది ఎల్లప్పుడూ రాజకీయాలు ఉన్నవాళ్ళు అది గుర్తుపెట్టుకొని ఉండాలా. ఎప్పుడైతే మనము పడిన కష్టాలు మర్చిపోతామో మనం కూడా వాళ్ళలాగా తయారవుతాము. సో అదొక మెసేజ్ ఇవ్వడానికి. అదేవిధంగా ఈరోజు కృష్ణాష్టమి అనుకోకుండా ఈరోజు రావడము, ఈరోజు కృష్ణాష్టమి అవ్వడము, మరి శ్రీకృష్ణుడే జైల్లో జన్మించినాడు. సో మీడియా వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి దాంట్లో ఏదైనా బయటపడతారని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ఎక్కడెక్కడ వెతకాలో మేము చెప్తాము. అవన్నీ కూడా బయటికి తీయడానికి మీరు సిద్ధంగా ఉంటే ప్రజలకు కూడా అవన్నీ వాస్తవాలు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎంతసేపు నేను మాట్లాడితే మా ఇద్దరి మధ్యనే చూపిస్తున్నది తప్ప యాక్చువల్గా లోపల విజయ డైరీలో ఏం జరుగుతుందనేది చాలా బయటికి రావట్లేదు. ఆ కాంట్రవర్సీ పక్కన పెట్టి, మీడియా మిత్రులు కూడా కాంట్రవర్సీ పక్కన పెట్టి లోతుగా వెళ్ళి చూస్తే
దాంట్లో ఉన్న అవకతవకలు బయటపడతాయి. సో అది చేయాలని చెప్పి మీడియా మిత్రులు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. పులివెందుల గెలుపు మీద ఏమంటారు? వైసీపీ కామెంట్ చేస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు ఈరోజు ఒక మహిళగా మమ్మల్ని ఏ విధంగా వైసీపీ నాయకులు గతంలో తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టి కొడుకున్నాడనేది కూడా చూడకుండా, అంటే తప్పు చేసి అవన్నీ అంటే పక్కన పెట్టండి, నేను తప్పు చేయలేదని అందరికీ తెలుసు. ఎందుకంటే అదే కేసు మీద ఒకే పార్టీలో ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకొని పెట్టుకున్న కేసు నా మీద సీరియస్గా తీసుకున్నారు, వేరే పార్టీ మీద సరిగ్గా తీసుకోలేదు. సో దీన్ని బట్టే అర్థమవుతుంది గతంలో కూడా మమ్మల్ని ఏ విధంగా మా మీద ప్రెషర్ పెట్టి మమ్మల్ని లొంగ తీసుకోవాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలా, మేము బయటికి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడకూడదని మా మీద కూడా చాలా ఒత్తిడి పెట్టినారు. కానీ మేము ఎక్కడ కూడా లొంగలేదు. కానీ ఈరోజు మీరు ఒకటి గమనించాలా, వాళ్ళకి మాకు తేడా అనేది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారిని బలవంతంగా అర్ధరాత్రి పూట పోయి గోడలు దూకి ఎవరు అరెస్ట్ చేయలేదు. మిగతా వాళ్ళు ఎవరు అందరు వాళ్ళకు కూడా హైకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చినాము, హైకోర్టు రిజెక్ట్ చేసింది. సుప్రీంకోర్టుకి పోయినారు, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. వాళ్ళ కొద్దీ వాళ్ళు వచ్చి సరెండర్ అయినారే తప్ప ఎవరు బలవంతంగా అర్ధరాత్రి పూట గోడలు దూకి ఎవరు అరెస్ట్ చేయలేదు. సో వాళ్ళ పరిపాలనకి మా పరిపాలనకి చాలా తేడా ఉంది. ఈరోజు వాస్తవాలు ముందు పెట్టి ఆధారాలను ముందు పెట్టి వీళ్ళు తప్పు చేశారంటేనే వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అధికారం ఉందని ఎవరు మడితే వాళ్ళని లోపల పడేసి వాళ్ళని కొట్టి హింసించి కార్యక్రమాలు మేము చేయట్లేదు. అది ఆ తేడా ఆ మార్పు అవన్నీ చూశారు కాబట్టి పులివెందులో ఆ రిజల్ట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ ఎగరేయడానికి ముఖ్య కారణం కూడా మీరు కూడా చూసుంటారు. ఓటు వేసిన వాళ్ళు కూడా స్లిప్ రాసి దాంట్లో వేసినారు. మొదటిసారి ఓటు వేయడానికి అవకాశం మాకు వచ్చిందని చెప్పి స్లిప్ రాసి మరి పులివెందుల ఎన్నికల్లో వాళ్ళు వేశారు అంటే వాళ్ళకి ఈరోజు స్వేచ్ఛ వచ్చింది. ఒకరోజు ముందే వచ్చిందని చెప్పాలా, స్వాతంత్ర దినోత్సవం కన్నా ఒకరోజు ముందే వచ్చింది వాళ్ళకి. సో అది కంటిన్యూ అవుతుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో వైసీపీ చేసిన అరాచకాలు, తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి రెండింటికి కంపేర్ చేసి ప్రజలకి వాళ్ళకి ఆ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లేకుండా చేయడం జరిగింది. రెడ్డి వైసీపీ వాళ్ళకి టీడీపీ మీద ప్రేమ ఉంది, అందుకే 683 ఓట్లు వేశారని చెప్తాం. ఇంకా వాళ్ళ ఏ స్థాయికి దిగజారినారో ఒకసారి మనమే అర్థం చేసుకోవాలి. బైరెడ్డి సిద్ధార్థ్ గారు బాగా చెప్తారు, బాగా మంచి మాటగారి, బాగా మాటలు చెప్తాడు. ఆ యాసతో బాగా అట్రాక్ట్ చేసుకోవడం అదే రాజకీయం అని అనుకుంటున్నాడు ఆ అబ్బాయి. పాపము ఆ రాజకీయం ఆ రీల్ దాంట్లో నుంచి రియల్ దాంట్లో వరల్డ్కి వస్తే ఆ అబ్బాయి కూడా రాజకీయాలు ఏంటో తెలియాలా. ఆ అబ్బాయి ఇప్పుడు సిద్ధార్థ్ మాట్లాడేది కూడా కేవలము ఆ యాసతో మాట్లాడితే యూత్ అంతా అట్రాక్ట్ అవుతారు, నాకు ఫాలోవర్స్ షేర్స్ లైక్స్ ఉంటే చాలని చెప్పి అనుకుంటున్న రాజకీయాలు కావు ఇవి. నిజంగాంటే ఫీల్డ్ పైన ఉండి చేసే రాజకీయాలు వేరు, రీల్స్ చేసే రాజకీయాలు వేరు. సో సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయం తెలీదు, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు పులివెందులలో తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్లకు కూడా పోటీ చేయడానికి వీలు కాదనే దగ్గర నుంచి ఈరోజు డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితికి వచ్చినారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారినారనేది కూడా సిద్ధార్థ్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ప్రజలు నమ్మాల్సింది మనకి ఇంపార్టెంట్. ప్రజలు నమ్మినారు కాబట్టి దాని ఆ రిజల్ట్ని మేము స్వీకరించి దానికి మేము మర్యాద ఇవ్వడం అసలు కంపేర్ చేయకూడదు. అసలు వాళ్ళ పరిపాలనకి మా పరిపాలనకి అసలు చంద్రబాబు నాయుడు గారు 1% అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన దాంట్లో లేకపోతే చేసిన విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు 1% చేసినా ఈరోజు పరిస్థితి చాలా ఘోరంగా డిఫరెంట్గా ఉండేది. కానీ ఆ పరిస్థితి వద్దనుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు. ఫేర్గా జరగాల ఎన్నికలు, ప్రజలు బయటకు వచ్చి ఓట్లు వేయాలా, నామినేషన్స్ ఎవరు పోటీ చేయాలనుకుంటే వాళ్ళు ఫ్రీ హ్యాండ్గా నామినేషన్స్ వేయాలనే ఫ్రీడము ఇచ్చినారు. ఎన్నికల కమిషన్ కూడా స్ట్రిక్ట్గా వివరించడానికి అన్ని విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వివరించినారు. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా ఎప్పుడు లేనిది పులివెందుల్లో అంత భారీ ఎత్తున ప్రజలు వచ్చి ఓట్లు వేస్తారని వైసీపీ వాళ్ళు కూడా ఊహించలేదు. అందుకే వాళ్ళు గొడవలు సృష్టించారు. దానికి తగినట్టుగానే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినారు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ప్రచారంకి వచ్చారు, మా సైడ్ నుంచి మేము ప్రచారంకి వచ్చినాము. సో ప్రచారంకి రావడం వేరు, అక్కడ ఓట్లు ప్రజలు బయటకు వచ్చి వేసేది వేరు కదా. దానికి చూడండి, నేను ఇందాక చెప్పిన మేము అధికారంలో ఉన్నాము, అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ మాకు నేర్పించింది హుందాతనంగా వివరించాలా. అట్లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు ఎందుకు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీయాలా, కొట్టాలా అని చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మనం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మెంటల్గా ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటున్నారు చాలామంది. అది వాస్తవం లేదో మాకు తెలియదు, కానీ ఆయనే నిరూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే ఇదే చివరి ఎన్నిక అంటే ఆయన భయపడుతున్నాడా? ఈ చివరి ఎన్నికలు కాకపోతే ఆయన భయపడుతున్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కావచ్చు వచ్చే 100 సంవత్సరాల్లో కూడా
ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల గురించి పోరాటాలు చేయబోతున్నారు, ప్రజల గురించి ఆలోచించడం జరుగుతుంది, ప్రజల గురించి కష్టపడి పనులు చేయడం జరుగుతుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అసలు ఫస్ట్ మీ పార్టీలో మీ వాళ్ళు ఉంటారా లేదా ఒకసారి చూసుకోండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో ఆయన ఉంటారా, జైల్లో ఉంటారనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.